4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అంబటితో పాటు వైఎస్ జగన్ సైతం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ, అలాగే సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు టంగుటూరు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఎస్ఐ నాగమల్లేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీపీ, ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షులు చెదలవాడ చంద్రశేఖర్, రాష్ట్ర రైతు కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కామని నాగశ్రీను, ఉమామహేశ్వరరావు, రావి బ్రహ్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలా నీచంగా మాట్లాడిన పరిస్థితి. అతను వైసీపీలో మంత్రిగా చేసి ఒక పెద్ద నాయకుడిగా ఉండి ఇలాంటి చిల్లర బుద్ధులు, చిల్లర మాటలు మాట్లాడటం తగిన పరిస్థితి కాదు. గతంలో ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఏమైపోయారో మీరు చూశారు. కంటికి కనపడకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నారు. వల్లభనేని వంశీ కానివ్వండి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా, పదాల నాని కానివ్వండి, మిగిలిన వ్యక్తులందరూ కూడా కంటికి కనపడకుండా వెళ్ళిన పరిస్థితి. ఈరోజు మళ్ళా 3వ వ్యక్తి అని తయారయ్యారు. భయభ్రాంతులు సృష్టించాలనుకున్నావు, అందరినీ రెచ్చగొట్టాలనుకున్నావు, రాజకీయాలు చేయాలనుకున్నావు, అందరినీ ఫ్లెక్సీలు చూపి గందరగోళం సృష్టించాలని, గుంటూరు మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక ఉడికించాలని ప్రయత్నం చేశాం. ఇది చాలా పొరపాటు, చాలా తప్పులు మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ నాయకుడు ఏం చెప్పాడు మీకు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కాస్త ఇంగిత జ్ఞానం ఉందా? ఏం మాట్లాడాలో తెలియని తనంగా చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడే మాటలు చాలా పొరపాటు. మీరే కాదు, ఎవరైనా సరే, వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏదైనా మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు. నిన్న మీరు గుంటూరులో చూశారు, ఆడవాళ్ళు చీపురులతో తీసుకొచ్చి ఇంటికి వచ్చి మిమ్మల్ని ముఖాన కొట్టిన పరిస్థితి ఉంది. రేపు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు కనుక మరలా రిపీట్ అయితే మాత్రం మీ ఇళ్ల మీదకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అల్లాడిస్తారని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తూ, మేము ఈరోజు టంగుటూరు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసి వారికి తగిన మూల్యం చెల్లించాలని, నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసి అతనికి తగిన మూల్యం చెల్లించాలని ఎస్ఐ గారికి విన్నపించుకున్నాం. తగు న్యాయం చేస్తారని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.